లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముద్ర. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే పండుగ తొలి ఏకాదశి పండుగ. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి పూజ ఇంట్లో తేలికగా ఎలా చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, మనకి తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చింది అనే విషయాల గురించి ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందరికీ నమస్కారం. గాయత్రిక హోమ్కి స్వాగతం. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఈ పర్వదినంతోనే మనకి పండుగలన్నీ కూడా మొదలవుతాయి. వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది. దీనిని శయన ఏకాదశి అని, హరివాసరం అని, పేలాల పండుగ అని పిలుస్తారు. అయితే మనకి 2024 సంవత్సరంలో జూలై 16 మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి మొదలవుతుందండి. అలాగే జూలై 17, 2024 బుధవారం సాయంత్రం 5 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. అయితే మనకి నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం అండి. రాత్రి 1 గంట 22 నిమిషాల వరకు కూడా ఉంటుంది. అయితే సూర్యోదయ సమయానికి మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని మనం పర్వదినంగా పరిగణిస్తాం. కాబట్టి 2024 సంవత్సరంలో జూలై 17 బుధవారం రోజున తొలి ఏకాదశి పండుగను జరుపుకోవాలి. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించిన వారికి, విష్ణుమూర్తిని స్మరించుకున్న వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట. తొలి ఏకాదశి రోజు నుండి మనకి చాతుర్మాస దీక్ష అనేది ప్రారంభమవుతుందండి. ఈ దీక్ష తీసుకున్న వారు ఎలాంటి నియమాలు పాటించాలి, అలా చేయలేని వారు ఏం చేయాలి, వీటిలన్నిటి గురించి కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. అయితే తొలి ఏకాదశి పర్వదినం పూజ చేసుకోవాలి అంటే తప్పకుండా 3 రోజుల పాటు నియమాలు అలాగే పూజని ఆచరించాలి. ఏకాదశి రోజున పూజ చేసుకుని ఉపవాసం ఉండాలి అనుకున్న వారు దశమి రోజు నుంచే నియమాలు పాటించాలి. అంటే దశమి రోజును సాయంకాలం వేళలో మనం ఉపవాస దీక్షను ప్రారంభించాలండి. నాన్ వెజ్ తీసుకోకూడదు, నాన్ వెజ్ ఇంట్లోకి కూడా తెచ్చుకోకూడదు. తరువాత ఏకాదశి రోజు అనమాట. ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలంటు స్నానం చేసి ఇంటినంతా శుభ్రం చేసుకుని గుమ్మం ముందు చక్కగా ముగ్గులన్నీ ఏర్పాట్లు చేసుకుని, మీరు పూజ గదిలో ఉంటే పూజ గదిలో చేసుకోవచ్చు. మీరు పీఠం సెపరేట్గా పెట్టుకొని పూజ చేసుకోవాలి అనుకుంటే పీఠం పెట్టుకుని కూడా స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఆ పీఠం మీద వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ లేదంటే విష్ణుమూర్తి ఫోటో కానీ, ఇలా విష్ణుమూర్తికి స్వరూపమైనటువంటి ఏ ఫోటో అయినా కూడా మీరు పెట్టుకొని స్వామివారికి అలంకరించుకోవచ్చు. అలంకరణ అనేది మీ ఇష్టం అండి. స్వామివారు అలంకరణ ప్రియుడు కాబట్టి మీరు మీకు నచ్చిన రీతిలో అలంకరణ అనేది చేసుకోవచ్చు. ఈ ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమండి. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఏకాదశి రోజున తులసి దళాలతో స్వామివారికి పూజ చేస్తే చాలా మంచిది. తులసి దళాలని కూడా వీలుంటే పెట్టుకోండి. లేదు అంటే ఒక చిన్న తులసి దళమైన స్వామివారి ముందు ఉంచడానికి ప్రయత్నించండి. ఇలా తులసి దళాలని కూడా ఉంచిన తర్వాత చక్కగా మీ దగ్గర వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఉంది అనుకుంటే ఆ విగ్రహాన్ని తెచ్చుకొని పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే పటానికి కూడా పూజ అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి విగ్రహం కోసం ఒక చిన్న పీటని ఏర్పాటు చేసుకున్నాను. మీరు ఇంట్లో ఈశాన్యం వైపు పీఠం పెట్టుకొని పూజ అనేది నిర్వహించుకోవచ్చు. లేదంటే మీరు నిత్యం పూజ చేసే ప్రదేశంలో పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గోమాతని కూడా పెట్టుకున్నానండి. మనం తొలి ఏకాదశి పండుగ చేసినప్పుడు గోమాతకి సేవ చేయడం కూడా చాలా మంచిది. అందువల్ల నేను గోమాత విగ్రహం కూడా పెట్టుకున్నాను. దగ్గర కనుక శంకుచక్ర దీపాలు ఉన్నాయి అనుకుంటే కనుక తప్పకుండా శంకుచక్ర దీపాలకి కూడా దీపారాధన చేసుకోవచ్చండి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా వినాయకుడికి పూజ అనేది తొలి పూజ చేస్తాం కదండి. కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. అయితే మనం తొలి ఏకాదశి పండుగ నిర్వహించుకునేటప్పుడు మన ఏకాగ్రత అంతా కూడా స్వామివారి మీదే ఉండాలండి. స్వామివారి స్తోత్రాలు, శ్లోకాలు అన్నీ కూడా పఠిస్తూ స్వామివారి స్మరణతో ఆ రోజంతా కూడా ఉండాలి. కాబట్టి మీరు పీఠం పెట్టుకుని చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. మన దృష్టి ఎటు వెళ్లకుండా పీఠం పైనే ఉంటుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి వారు యోగ నిద్రలోకి వెళ్తారండి. తరువాత మళ్ళీ కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి రోజున మేల్కొంటారు. అందువల్లనే ఈ 4 నెలల్ని కూడా చాతుర్మాసాలు అని అంటారు. అందువల్లే ఈ 4 మాసాలు కూడా చాతుర్మాస దీక్షను చాలామంది తీసుకుంటారండి. ఎవరైతే దీక్ష అలాగే ఏకాగ్రతతో నమ్మకంతో ఈ చాతుర్మాస దీక్షను తీసుకుంటారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి లోటు ఉండదండి. స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందన్నమాట. అంతేకాకుండా ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని ఆనందమే కాకుండా ఆరోగ్యం కూడా ఉంటుందండి. మనకి సీజన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం నైవేద్యంగా పేలాలని నైవేద్యంగా పెడుతూ ఉంటాము. ఈ పేలాలు అనేవి కూడా ఆరోగ్యపరంగా చాలా చాలా మంచిదన్నమాట.
ఇలా ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నటువంటి ఈ తొలి ఏకాదశి పండుగ మనందరం కూడా ఎంతో ఏకాగ్రత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను స్వామివారికి కుంకుమ అలాగే గంధం కూడా పెట్టి ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇంట్లో చాలా తేలికగా ఈ పూజని నిర్వహించుకోవచ్చండి. ఇక్కడ నేను పసుపు రంగు ఒత్తులతో దీపారాధన అనేది చేస్తున్నానండి. స్వామివారికి పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పిండి దీపాలని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ నేను పిండి దీపాలని 7 తీసుకున్నానమాట. మనం 1, 3, 5, 7, 9 ఇలా బేసి సంఖ్యలో పిండి దీపాలని వెలిగించుకోవచ్చు. అయితే ఇక్కడ నేను 7 పిండి దీపాలని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను. పిండి దీపాలు ఎలా తయారు చేయాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. అలాగే పిండి దీపాల యొక్క ప్రాముఖ్యత గురించి నేను ఆల్రెడీ ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్లో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. పిండి దీపాలు ఎలా చేసుకోవాలి, పిండి దీపాలు వెలిగించడం వల్ల ఫలితం ఏంటి, ప్రాముఖ్యత ఏమిటి అనేది ఒక్కసారి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ నేను ఈ పిండి దీపాలని కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను. ముందుగా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతికి పూజ చేస్తాం కాబట్టి గణపతిని స్మరించుకుంటూ చక్కగా స్వామివారికి దీపారాధన అనేది చేసుకోవాలి. తరువాత స్వామివారికి గంధం, పసుపు, కుంకుమ సమర్పించి పూలు సమర్పించి స్వామివారికి నమస్కారం తెలియచేసుకోవాలి. నేను చేసినటువంటి ఈ పూజ ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి, అలాగే నేను ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకోవాలి. అలాగే స్వామివారికి ధూపాన్ని దీపాన్ని వెలిగించాలి. ఇలా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి మంగళహారతిని చూపించాలి. తరువాత చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా ఉంచాలండి. తరువాత మనం వెంకటేశ్వర స్వామికి పూజని ప్రారంభించాలి. ముందుగా స్వామివారికి మన సంకల్పం ఏమిటి అనేది స్వామివారికి విన్నవించుకోవాలండి. తరువాత మనం స్వామివారిని స్మరించుకుంటూ దీపారాధన అనేది చేయాలి. ఇక్కడ పిండి దీపారాధన అనేది చేసుకుంటున్నాను. పిండి దీపారాధన తొలి ఏకాదశి రోజున చేస్తే చాలా మంచిది. మనం తొలి ఏకాదశి రోజునటువంటి పాటించవలసినటువంటి నియమాల్లో పిండి దీపారాధన కూడా ఒక నియమం అండి. కాబట్టి ఈ విధంగా పిండి దీపారాధన అనేది చేసుకోవాలి. ఇలా స్వామివారిని స్మరిస్తూ పిండి దీపారాధన చేసుకున్న తరువాత స్వామివారికి పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించి మరొకసారి నమస్కారం తెలియజేసుకోవాలి. అలాగే షోడశోపచార పూజ కూడా చేసుకోవాలండి. మనకి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులకి కూడా పూజ ఒకే విధంగా ఉంటుంది. అంటే నియమాలు కూడా ఒకే రకంగా ఉంటాయి. అయితే మనం తొలి ఏకాదశి రోజున పూజ అలాగే ఉపవాసం చేయాలి అనుకున్నవారు దశమి రోజు సాయంత్రం నుండి మనం ఉపవాస దీక్షను ప్రారంభించాలి. అంటే దశమి రోజు సాయంత్రం నుండి ఉపవాసం ఉండి ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉండాలి. పాలు పండు తీసుకుంటూ మీరు ఉపవాసం అనేది నిర్వహించుకోవచ్చండి. ఒకవేళ మీ ఆరోగ్యం సహకరించినప్పుడు బియ్యంతో చేసినటువంటి పదార్థాలు కాకుండా మిగిలిన పదార్థాలని తీసుకోవచ్చు. ఎందుకంటే ఏకాదశి రోజున బియ్యంతో చేసినటువంటి పదార్థాలు తీసుకోకూడదండి. ఎందుకంటే బియ్యంలో ముర అనే రాక్షసుడు ఉంటారు. అందుకే బియ్యంతో చేసినటువంటి ఏ పదార్థాలు కూడా ఏకాదశి రోజున స్వీకరించకూడదు. ఏకాదశి అంతా కూడా ఉపవాసం చేసిన తర్వాత ద్వాదశి రోజున చక్కగా మళ్ళీ ఒక్కసారి పూజ చేసుకుని పీఠాన్ని ఒక్కసారి కదుపుకుని తర్వాత మీ ఉపవాస దీక్షను విరమించి గుడికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని వీలుంటే బ్రాహ్మణులకి చక్కగా స్వయంపాక దానం అనేది ఇవ్వండి, చాలా మంచిది. అలాగే ద్వాదశి రోజు కూడా మనం పూజ చేస్తాం కాబట్టి నాన్ వెజ్ అనేది తినకూడదండి. ఒక్కపూట భోజనం మాత్రమే చేయాలి. ఈ విధంగా నియమాలు పాటిస్తూ చక్కగా పూజ అనేది నిర్వహించుకోవాలి. ఇక్కడ నేను స్వామివారికి అష్టోత్తరం కూడా చదువుకుంటున్నాను. స్వామివారికి గోవింద నామాలు, విష్ణు సహస్రనామం ఇలాంటివి చదువుకోవాలి. దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నేల మీదే పడుకోవాలండి. ఈ నియమాలు ప్రతి ఏకాదశికి కూడా ఉంటాయి. అలాగే స్వామివారికి శ్లోకాలు, స్తోత్రాలు ఏమీ రావక్క అని అనుకున్నవారు మీరు ఇంట్లో పాటల్ని పెట్టుకొని స్వామివారి యొక్క పాటల్ని, గోవిందనామాల్ని పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఓం నమో వాసుదేవాయ నమః అనుకుంటూ కూడా స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. స్వామివారు దీపపు కాంతుల్లో ఎంతో చక్కగా వెలిగిపోతూ ఉన్నారనమాట. అలాగే ఈరోజు అమ్మవారిని స్మరించుకుంటూ లలితా సహస్రనామం, అలాగే శ్రీ మహాలక్ష్మి యొక్క అష్టోత్తరం, అలాగే కనకధరా స్తోత్రం కూడా పఠించవచ్చు. అయితే చాతుర్మాస దీక్ష తీసుకున్నవారు ప్రతిరోజు కూడా ఒక్కపూట భోజనం మాత్రమే చేయాలండి. బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీదే పడుకోవాలి, నాన్ వెజ్ అస్సలు తినకూడదు.
ఈ దీక్ష తీసుకున్న వారు మొదటి నెలలో ఆకుకూరలు, రెండవ నెలలో పెరుగు, మూడవ నెలలో పాలు, నాలుగో నెలలో పప్పు దినుసులు అస్సలు తినకూడదండి. అయితే ఈ చాతుర్మాస దీక్ష తీసుకుని స్వామివారిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి మోక్షం కలుగుతుందండి. ఒకవేళ దీక్ష 4 నెలలు చేయలేము అనుకున్న వారు 4 నెలల్లో వచ్చే ఏకాదశిలో ఈ నియమాలు పాటిస్తూ ఉపవాస దీక్షను చేస్తూ స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగే స్వామివారికి ముత్యాల పంచగవ్య దీపం కూడా ఇస్తున్నానండి. స్వామివారికి ముత్యాల హారతి అంటే చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇస్తున్నాను. ఇలా ముత్యాల హారతిని కూడా చూపించిన తర్వాత మనం స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి వెంగమాంబ ముత్యాల హారతిని ఇవ్వాలండి. ఇలా వెంగమాంబ ముత్యాల హారతి అంటే స్వామివారికి ఎంతో ఇష్టం అన్నమాట. అయితే ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్తాను. ముందుగా ఒక ప్లేట్ని సిద్ధం చేసుకొని తరువాత మీ దగ్గర ముత్యాలు ఉన్నాయి అనుకుంటే ముత్యాలు వేయాలండి ప్లేట్లో. అలాగే 2 ప్రమిదలు పెట్టుకొని పచ్చకర్పూరంతో ఈ హారతిని అనేది ఇవ్వాలన్నమాట. లేదు అంటే ఈ వెంగమాంబ హారతి పళ్ళెం అనేది మనకి పూజా స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. అది కూడా తీసుకుని హారతి అనేది ఇవ్వచ్చు. నేనైతే ఇలా ఇస్తున్నాను. ఈ వెంగమాంబ ముత్యాల హారతి అనేది స్వామివారికి ఎంతో ఇష్టం. వెంగమాంబ స్వామివారికి పరమ భక్తురాలండి. ప్రతిరోజు కూడా స్వామివారి ఊరేగింపు ఆమె ఇంటి ముందుకు వెళ్ళగానే వెంగమాంబ వెండి పళ్ళెంలో ఇలా ముత్యాలు వేసి ముత్యాల హారతిని అనేది స్వామివారికి సమర్పించేవారటండి. స్వామివారికి వివిధ శ్లోకాలు, పాటలు పాడుతూ వెంగమాంబ ఈ ముత్యాల హారతిని ఇచ్చేవారటండి. అలాగే స్వామివారి ముందు చక్కటి పాటలు, శ్లోకాలు పాడుతూ ఈ హారతిని ఇచ్చేవారట. ఇంతటి ఆనిముత్యం లాంటి పలుకులు, శ్లోకాలు, స్తోత్రాలు స్వామివారి ముందు పాడి హారతి ఇచ్చేవారటండి. అందువలన స్వామివారికి వెంగమాంబ ముత్యాల హారతి అంటే చాలా ఇష్టమట. తరువాత పూజంతా కూడా పూర్తయిన తర్వాత స్వామివారికి హారతిని సమర్పించాలి. ఇలా పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిదండి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. అదేవిధంగా నైవేద్యంగా మనం పేలాల పిండిని నైవేద్యంగా పెట్టుకోవాలి. బియ్యం పిండితో చేసినటువంటి పదార్థాలు కాకుండా పేలాల పిండి, అలాగే పళ్ళు ఇవి కూడా నైవేద్యం అనేది పెట్టుకోవచ్చు. చూశారు కదండి, తొలి ఏకాదశి పండుగ ఇంట్లో ఎలా జరుపుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి, నియమాలు ఏమిటి, ఏకాదశి ఎప్పుడు వచ్చింది అనేదంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు ఆన్సర్ అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.